గెలిస్తే ఆ పిల్లతో నీకు మ్యారేజ్, లేకపోతే ఆ పిల్ల ఒక మెమొరీ. నువ్వు రాముడైతే స్వయంవరంలో ఎంత మంది ఉన్నా గానీ విల్లు విరిచి నీ దమ్ము చూపించి ఆ పిల్లని పెళ్లి చేసుకో. నీ పిల్ల సీత అయితే నువ్వు అడవికి వెళ్లి ఉండాల్సి వచ్చినప్పుడు ఆ పిల్ల కూడా అన్ని వదిలి అడవికి వచ్చి నీతో ఉండే దమ్ము ఆ పిల్లకుంటే చేసుకో పెళ్లి. అడవికి వచ్చిన ఆ పిల్లని అడవిలో కూడా మహారాణిలాగా చూసుకునే దమ్ము నీకుంటే చేసుకో పెళ్లి. ఆ అడవిలో కూడా గీత దాటకుండా ఉండే దమ్ము ఆ పిల్లకుంటే చేసుకో పెళ్లి. ఒకవేళ ఆమె దాటి పెద్ద యుద్ధం వచ్చినా ఆ యుద్ధం గెలిచి మళ్లీ నీ పిల్లని యాక్సెప్ట్ చేసే దమ్ము నీకుంటే చేసుకో పెళ్లి. నువ్వు గెలవాలి, ఆ పిల్ల గెలవాలి. గెలవడం అంటే ఈగోలో, సెల్ఫ్ రెస్పెక్ట్ లో, దాంట్లో కాదు. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి పాయింట్ లో నువ్వు గెలవాలి. ఇవన్నీ గెలవాలంటే నువ్వేమి ఇవ్వాలో తెలుసా? ఇది ఇవ్వాలి. గెలిస్తే ఆ పిల్లతో నీకు పెళ్లి, సీతారాముడిలాగా. ఓడిపోతే ఆ పిల్ల ఒక మెమొరీ, రాధాకృష్ణుడిలాగా. మెమొరీలాగా ఉంటావో మ్యారేజ్ చేసుకుంటావో నీ ఇష్టం.